అంటే ఒక టాప్ టైర్ కార్పొరేట్ కంపెనీకి సీఈఓ కావాలంటే అసలు ఏం కావాలి? హార్వర్డ్ లాంటి పెద్ద యూనివర్సిటీలో మేనేజ్మెంట్ డిగ్రీ ఉండాలా? హ్మ్, లేక ఆఫీస్లో ఎవరినైనా శాసించగలిగే ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉండాలా? సాధారణంగా అందరూ ఖచ్చితంగా అవే కావాలి అనుకుంటారు. రైట్. కానీ ఎవరూ ఊహించని విధంగా కేవలం ఆవలింతల కోసం ఒక కొత్త జాబ్ క్రియేట్ చేసుకునే తెలివితేటలు అని ఎవరైనా చెబితే నమ్మడం కొంచెం కష్టమే కదా? అవును, వినడానికి చాలా వింతగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సాధారణంగా ప్రాచీన మంత్రాలు, స్తోత్రాలు అనగానే అదొక పక్కా ఆధ్యాత్మిక వ్యవహారం అనో లేదా గుడికి మాత్రమే పరిమితమైన ఒక ఆచారమనో ముద్ర వేసేస్తుంటాం. కాని ఈ రోజు మన లోతైన విశ్లేషణలు తీసుకోబోతున్న మూలాలు ఆ ముద్రను పూర్తిగా చెరిపేయబోతున్నాయి. ఖచ్చితంగా. ఆ హనుమాన్ చాలీసాలోని 5-8వ చౌపాయిలపై చేసిన 2 అద్భుతమైన యూట్యూబ్ ప్రసంగాల ఆధారంగా ఈరోజు మనమొక సరికొత్త కోణాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అంటే దేవుడి భక్తుడిగా మాత్రమే తెలిసిన ఒక వ్యక్తిత్వం వెనుక అత్యుత్తమ పర్సనాలిటీ డెవలప్మెంట్ టెక్నిక్స్, ఒక స్ట్రాటజిక్ మేనేజర్కు ఉండాల్సిన లక్షణాలు ఎలా దాగి ఉన్నాయో అన్వేషిద్దాం. రైట్. ఈ మూలాలను పరిశీలిస్తున్నప్పుడు నాకు కలిగిన మొదటి ఆలోచన కూడా అదే. అంటే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే ఎముక విరిగిందా లేదా అని చూస్తాం. అవును, చాలా స్పష్టంగా ఎలా చెప్పేస్తామో మనలో చాలామంది ఈ పురాతన శ్లోకాలను ఇది భక్తికి సంబంధించిన బాక్స్, ఇందులో మేనేజ్మెంట్ పాఠాలుండవు అని చాలా ఖచ్చితంగా వర్గీకరించేస్తుంటారు. నిజమే, ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో చూస్తాం. కరెక్ట్. కానీ ఆ ఎక్స్రే మెషిన్ లెన్స్ కొంచెం మార్చి చూస్తే చాలు, భక్తి అనే పైపొర కింద అద్భుతమైన లైఫ్ కోచింగ్ మాన్యువల్ కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో వాడిన బాహ్య అలంకరణలు లేదా ఆయుధాలు నిజానికి అంతర్గత క్యారెక్టర్ను, వాళ్లు మోసే బాధ్యతలను చాలా స్పష్టంగా వివరించారు. ఓహో, అంటే ఆయుధాలు కేవలం భౌతికమైనవి కాదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు చేతిలో వజ్రాయుధం మరియు ధ్వజం అంటే జెండా. ఒక్క నిమిషం, దీన్ని కొంచెం వివరంగా విడమర్చి చూద్దాం. వజ్రాయుధం అనగానే మనకు వెంటనే ఇంద్రుడు గుర్తొస్తాడు. అవును, ఇంద్రుడి ఆయుధం. రైట్, ఇంద్రుడి చేతిలో ఉండే ఆ అత్యంత కఠినమైన ఆయుధం కదా అది. మరి భౌతికంగా చూస్తే హనుమంతుడి చేతిలో ఎప్పుడూ గద ఉంటుంది కదా. ఇక్కడ వజ్రాయుధం అనే పదాన్ని ఎందుకు వాడినట్లు? దీని వెనక ఒక గొప్ప సైకలాజికల్ రీజన్ ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోణంలో చూస్తే ఇక్కడ వజ్రాయుధం అనేది చేతిలో పట్టుకునే భౌతికమైన ఆయుధం కాదు, అది మానసిక దృఢత్వానికి, అంటే మెంటల్ టఫ్నెస్కు ప్రతీక. వావ్, మెంటల్ టఫ్నెస్. అవును. వజ్రం యొక్క లక్షణమేమిటి? దాన్ని ఏదీ సులువుగా పగలకొట్టలేదు, కానీ అది దేన్నైనా కోయగలదు. మన మనసు వజ్రంలా మారడమంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంత ఒత్తిడి ఉన్నా విరిగిపోని విల్ పవర్ కలిగి ఉండటం. ఎంత అద్భుతమైన పోలిక. మరిక రెండో చేతిలో ఉన్న ధ్వజం లేదా జెండా సంగతేంటి? జెండా అనేది కేవలం ఒక అలంకారం కాదు. జెండా అనేది ఎప్పుడూ ఒక మిషన్కు, ఒక ఐడెంటిటీకి, ముఖ్యంగా ధర్మానికి ప్రతీక. అంటే ఒక పర్పస్ను గుర్తు చేయడానికి. కరెక్ట్. తానొక ఉన్నతమైన లక్ష్యానికి ప్రతినిధిని అని ఎల్లప్పుడూ గుర్తించుకోవడమే ఈ జెండా పట్టుకోవడం వెనుక ఉన్న అంతరార్థం. ఈ మూల ప్రసంగంలో రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అద్భుతమైన ఉదాహరణను ప్రస్తావించారు. పిల్లలు ఆడుకునేటప్పుడు గుడారం స్తంభాన్ని గట్టిగా పట్టుకుని దాని చుట్టూ ఎంత వేగంగా తిరిగినా కింద పడిపోరు కదా. అవును, భలే తిరుగుతారు పడిపోకుండా. ఎందుకంటే వాళ్ల బ్యాలెన్స్ అంతా ఆ స్తంభంపైనే ఉంటుంది. అలాగే మనం ఒక చేత్తో ధర్మాన్ని పట్టుకుని మరో చేత్తో మన ప్రాపంచిక బాధ్యతలు ఎంత వేగంగా నిర్వర్తించినా మనం ఎప్పుడూ కింద పడిపోం. ఈ గుడారం స్తంభం ఉదాహరణ వినడానికి చాలా బావుంది. కానీ నేటి మోడర్న్ కార్పొరేట్ లైఫ్ దృక్కోణంలో చూస్తే నాకొక చిన్న సందేహం వస్తోంది. చెప్పండి. టార్గెట్స్, డెడ్లైన్స్ మధ్య ఉక్కిరిబిట్రి అవుతూ పరిగెడుతున్నప్పుడు ఒక చేత్తో ఇలాంటి విలువలను, ధర్మాన్ను పట్టుకుని కూర్చోవడం ప్రాక్టికల్గా సాధ్యమేనా? అంటే అది మనల్ని స్పీడ్గా ముందుకెళ్లకుండా స్లో చేస్తుందని అనుకోరా? ఇది చాలా లాజికల్ ప్రశ్న. కానీ ఇక్కడే మనం ఒక విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. యాంకర్ లేకుండా స్పీడ్గా వెళ్లే పడవ ఏ గాలికి పడితే ఆ గాలికి కొట్టుకుపోతుంది కదా. అవును, డైరెక్షన్ ఉండదు. లేదా ధర్మమనేది మన వేగాన్ని తగ్గించే బ్రేక్ కాదు, మనల్ని కరెక్ట్ డైరెక్షన్లో ఉంచే స్టీరింగ్ వీల్ లాంటిది. విలువలు లేకుండా సాధించే వేగవంతమైన సక్సెస్ ఎప్పుడూ నిలబడదు. అందుకే ఆ బ్యాలెన్స్ అవసరం. రైట్, బ్రేక్ కాదు, స్టీరింగ్ వీల్. చాలా పవర్ఫుల్ పాయింట్. ఇకపోతే
ఈ బాధ్యతల గురించే మాట్లాడుతూ ఆ ప్రసంగంలో ఇంకొక అద్భుతమైన సింబలిజం గురించి చెప్పారు. అదే జంధ్యం. అది ముఖ్యంగా ముంజగడ్డితో చేసిన జంధ్యం. అవును, ఆ ముంజగడ్డి కాన్సెప్ట్ నన్ను బాగా ఆలోచింపచేసింది. సాధారణంగా జంధ్యం అనగానే నూలుదారంతో చూస్తుంటాం కదా, కాని గడ్డితో, అది బ్లేడ్లా పదునుగా ఉండే గడ్డితో ఎందుకు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. సరిగ్గా అదే పాయింట్. ముంజగడ్డి చాలా కఠినంగా, పదునుగా ఉంటుంది. దాన్ని భుజం మీదగా ధరించినప్పుడు ప్రతి కదలికకు అది చర్మానికి రాసుకుంటూ ఒక చిన్నపాటి కోతలా తగులుతూ ఉంటుంది. కొంచెం నొప్పిగా కూడా ఉంటుంది. అవును. ఇదెందుకు డిజైన్ చేశారంటే, ఒక మనిషి ఎప్పుడూ తన బాధ్యత పట్ల కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోకుండా అప్రమత్తంగా ఉండటానికి. ఆ పదునైన స్పర్శ నిరంతరం నీకో బాధ్యత ఉంది, మర్చిపోవద్దు అని రిమైండ్ చేస్తూనే ఉంటుంది. వావ్! దీని వింటుంటే నాకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కార్పొరేట్ ఆఫీసుల్లో ప్రతి ఒక్కరూ నా భుజాలపై చాలా బాధ్యతలున్నాయి అని ఒక స్టేటస్ సింబల్లాగా చెబుతుంటారు కదా. అవును, చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. కాని చాలాసార్లు ఆ బాధ్యతలను ఒక మెత్తటి పరుపులా కంఫర్ట్గా మార్చుకోవాలని చూస్తారు. కాని నిజమైన బాధ్యత ఎప్పుడూ కంఫర్ట్ ఇవ్వదు. అది పదునైన గడ్డిలా మనల్ని నిరంతరం అలర్ట్గా ఉంచుతుంది. బాధ్యతను ఒక బరువుగా కాకుండా మనల్నెప్పుడూ మెలకువగా ఉంచే ఒక సాధనంగా చూడటం అనేది గొప్ప పర్స్పెక్టివ్. నిజమే. సరే, ఇలాంటి పదునైన బాధ్యతలు మోయడం సిద్ధాంతపరంగా బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అంత ఒత్తిడిని, అంత బరువును భరించడానికి కావలసిన ఆ బేసిక్ ఇన్నర్ క్యారెక్టర్ అసలెక్కడ నుండి వస్తుంది? దానికేదైనా ఫౌండేషన్ ఉందా? దానికి మూలాల్లో చాలా స్పష్టమైన సమాధానముంది. ఒక క్యారెక్టర్ యొక్క ఫౌండేషన్ ఎక్కడ్నుండి వస్తుందో వివరిస్తూ హనుమంతుడికి 3 తండ్రులున్నారని ప్రస్తావించారు: శివుడు, వాయుదేవుడు మరియు కేసరి. ఓహో, 3 తండ్రులు. అవును. దీని వెనుక ఉన్న సైకాలజీని గమనిస్తే, శివుడి అంశగా పుట్టడం వల్ల ఆధ్యాత్మిక శక్తి మరియు స్థిరత్వం వచ్చాయి. వాయుదేవుడి ఆశీస్సులతో ఎప్పటికీ అలిసిపోని అపారమైన బలం, ఎనర్జీ వచ్చాయి. రైట్, గాలికి అలసట ఉండదు కదా. కరెక్ట్. ఇక కేసరి అంటే సింహం లాంటివాడు. ఆయన వల్ల ఎవరికీ భయపడని ధైర్యం, నాయకత్వ లక్షణాలొచ్చాయి. ఒక మనిషి వ్యక్తిత్వమనేది గాలిలోంచి రాదు. వాళ్ల చిన్ననాటి వాతావరణం, కుటుంబ విలువలపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఆ బేసిక్ ఏజ్లో జరిగే డెవలప్మెంట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా పిల్లలు వారి మొదటి 5 ఏళ్లలో తల్లిదండ్రులను చూసి ఏం నేర్చుకుంటారో అదే వారి జీవితాన్ని నిర్దేశిస్తుంది. పిల్లలు మీ మాటలు వినరు, కానీ మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు అనే మాట ఇక్కడ అక్షరసత్యం. తేజస్సు మరియు ప్రతాపం అనే 2 పదాల గురించి చెప్పిన విశ్లేషణ వింటుంటే పవర్ని, ఇన్ఫ్లుయెన్స్ని ఎలా అర్థం చేసుకోవాలనే దానిపై నాకు పూర్తిగా ఒక కొత్త డైరెక్షన్ దొరికింది. ఈ 2 పదాలు చాలా పవర్ఫుల్. అవును కదా. తేజస్సు అంటే ఏదో ముఖానికి కాస్మెటిక్స్ రాసుకుంటే వచ్చే గ్లో అనో, లేక ఏదో మాయాజాలమనో అనుకుంటారు కదా సాధారణంగా. కానే కాదు. తేజస్సు అనేది బయట పూసుకునేది కాదు, లోపల నుండి బయటకు వచ్చే ఒక ఇన్నర్ ప్యూరిటీ. దీన్ని వివరించడానికి ఆ ప్రసంగంలో వాడిన మోడర్న్ ఎనాలజీ చాలా అద్భుతంగా ఉంటుంది. మనసులోని కామ, క్రోధ, లోభాలు అనేవి మన కంప్యూటర్ లేదా బ్రౌజర్లో చేరిన కుకీస్ లాంటివి ఏం చెప్పారు. కుకీస్. ఈ కుకీస్ అనాలజీని కొంచెం డీకోడ్ చేద్దాం. సిస్టంలో కుకీస్ ఎక్కువైతే బ్రౌజర్ ఎలా స్లో అయిపోతుందో, మన మైండ్లో ఈ కోపం, అత్యాశ లాంటి కుకీస్ ఎక్కువైతే మన ప్రాసెసింగ్ స్పీడ్, అంటే ఆలోచించే విధానం మందగిస్తుంది. అంతేనా? అక్షరాలా అంతే. ఆ కుకీస్ని క్లియర్ చేయకుండా మనం ఎన్ని కొత్త ప్రోగ్రామ్స్ రన్ చేయాలని చూసినా సిస్టమ్ క్రాష్ అవుతూనే ఉంటుంది. చాలా నిజం. ఆ కుకీస్ని క్లియర్ చేసి మనసును స్వచ్ఛంగా ఉంచుకోవడానికి వాడే యాంటీవైరస్ పేరే ఇక్కడ జపం లేదా ధ్యానం. ఆ యాంటీవైరస్తో మనసులోని చెత్తను క్లియర్ చేసినప్పుడు సహజంగానే మన ఉనికిలో ఒక క్లారిటీ, ఒక స్వచ్ఛత వస్తుంది. దాన్నే తేజస్సు అంటారు. ఇక ప్రతాపం అనేది మరో స్థాయి. అవును, ప్రతాపమనగానే అరిచి భయపెట్టడం, నలుగురి మీద కన్నెర్ర చేయడం అనుకుంటారు కదా. కాని ఇక్కడ దానికిచ్చిన డెఫినిషన్ వింటే మన మోడర్న్ లీడర్షిప్ స్టైల్స్ అన్నీ రీవాల్యుయేట్ చేసుకోవాలనిపిస్తుంది. ఖచ్చితంగా. బాస్ అరుస్తూ బెదిరిస్తే వచ్చేది ప్రతాపం కాదు అని చాలా క్లియర్గా చెప్పారు. అవును, లౌడ్గా ఉండటం అంటేనే పవర్ అనుకుంటారు కొందరు. కానీ లౌడ్గా ఉండటం అనేది ఎప్పుడూ పవర్ కాదు, అది ఇన్సెక్యూరిటీకి లక్షణం. అసలు ప్రతాపం అంటే మన ఉనికి లేదా ప్రెజెన్స్ ద్వారా చూపే ప్రభావం. రావణుడి సభలోకి హనుమంతుడు వెళ్లిన సంఘటన ఒకసారి ఊహించుకోండి. అదొక శత్రు స్థావరం కదా. అవును, చుట్టూ అత్యంత క్రూరులైన శత్రువులున్నారు. అయినా సరే ఎలాంటి బెరుకు లేకుండా అత్యంత ప్రశాంతంగా, నిర్భయంగా నిలబడటం అది ప్రతాపం.
అలాగే లంకను దహించడం అనేది ఏదో కోపమొచ్చి చేసిన విధ్వంసం కాదు. మరి ఏంటది? అది చాలా క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ. మా బలమేంటో మీకు మాటలతో కాదు, చేతులతో ఒక చిన్న షాంపుల్ చూపిస్తున్నాం అని శత్రువులకు తెలివిగా పంపిన ఒక కమ్యూనికేషన్ అది. దీని మనం కార్పొరేట్ భాషలోకి అనువదిస్తే, ఆఫీస్లో బాస్ కూర్చున్నప్పుడు ఎవరూ ఏమీ చెప్పకపోయినా ఎంప్లాయీస్ అంతా ఎలా సైలెంట్గా తమ పని తాము చేసుకుంటారో చూసారా? చూశాను. ఆయన అరిచి ఆర్డర్లు వెయ్యాల్సిన అవసరం లేదు. కేవలం ఆ రూంలో ఆయన ఉండటమే ఆ వాతావరణాన్ని సెట్ చేస్తుంది. అదే నిజమైన పవర్. స్వామి వివేకానందుడు చెప్పినట్లు ఇనుప కండరాలు, ముక్కు నరాలు ఉండి కూడా ఆ పిడుగులాంటి ఆవేశాన్ని అదుపులో ఉంచుకునే ఒక నిశ్శబ్ద నాయకత్వం అంటే ఇదే కాబోలు. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్గా చెప్పారు. సరే, ఇప్పుడు ఈ అపారమైన శక్తికి, ఫౌండేషన్కు నాలెడ్జ్ కూడా తోడైతే ఏం జరుగుతుందో చూద్దాం. మూలాల్లో చెప్పిన విద్యావాన్, గుణీ, అతి చతుర్ గురించి విశ్లేషిస్తే అక్కడ కూడా అద్భుతమైన కాంట్రాస్ట్ కనిపిస్తుంది. నిజానికి ఈ 3 పదాలు ఒక మనిషి ఎదగడానికి కావలసిన పూర్తి మ్యాప్నిస్తాయి. విద్యావాన్ అంటే అపారమైన జ్ఞానమున్నవాడు, నవ వ్యాకరణాలు తెలిసినవాడు. ఎంతలా అంటే స్వయంగా లక్ష్మణుడే ఆ వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయేంత గొప్ప స్కాలర్. వావ్! కాని ప్రపంచంలో కేవలం తెలివితేటలు, నాలెడ్జ్ ఉన్నవాళ్లు చాలామందున్నారు. వారంతా గొప్ప లీడర్లు కాలేరు. ఎందుకంటే విద్యకు గుణం తోడవ్వాలి. అందుకే ఆయన గుణి. గుణమంటే ఇక్కడ వినయం, సరైన క్యారెక్టర్. రైట్. ఈ పాయింట్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్రసంగంలో చెప్పిన సైబర్ నేరగాళ్ల ఉదాహరణ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. సైబర్ క్రైమ్స్ చేసేవాళ్లు ఏమీ చదువుకోని వాళ్లు కారు కదా. వాళ్లు అత్యంత విద్యావంతులే, టెక్నాలజీని వడబోసిన వాళ్లే, చాలా తెలివైన వాళ్లే. కాని వాళ్ల దగ్గర ఏది లేదు? గుణం లేదు. కరెక్ట్. గుణం లేదు, క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ లేకుండా కేవలం స్కిల్, నాలెడ్జ్ ఉంటే అది వారి ఈగోని పెంచుతుంది. చివరికి సమాజ వినాశనానికే దారితీస్తుంది తప్ప దేనికి పనికిరాదు. అది చాలా కీలకమైన పాయింట్. విద్యతో పాటు వినయముంటేనే అది నిర్మాణాత్మకంగా ఉపయోగపడుతుంది. ఇక 3వ పదం అతి చతుర్. దీన్ని మనం మోడ్రన్ టర్మ్స్లో స్ట్రీట్ స్మార్ట్నెస్ లేదా అడాప్టబిలిటీ అనుకోవచ్చు. స్ట్రీట్ స్మార్ట్నెస్ మన దగ్గర నాలెడ్జ్ ఉంది కదా అని ప్రతిచోటా దాన్ని ప్రదర్శించడం కాదు, ఎక్కడ ఎలా ఉండాలో, సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా మారాలో తెలియడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లంకినీతో జరిగిన ఎన్కౌంటర్. లంకలోకి వెళ్లే ముందు లంకిని అడ్డుకుని నా నోట్లోకి వెళ్లి బయటకొస్తేనే నిన్ను వదులుతాను అన్నప్పుడు అక్కడ ఈగోకి పోయి గంటల తరబడి ఆమెతో యుద్ధం చేస్తూ కూర్చోలేదు కదా. అవును, అస్సలు కూర్చోలేదు. అవును, ఇక్కడే మనలో చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఎవరైనా అడ్డుకోగానే మన ఈగో హర్ట్ అయిపోయి వాళ్లతో వాదనకు దిగుతాం. కానీ అక్కడ అసలు లక్ష్యం లోపలికి వెళ్లడం. అందుకే ఆమె నోరు తెరిచాక క్షణాల్లో సూక్ష్మరూపం దాల్చి నోట్లోకి వెళ్లి వెంటనే బయటకొచ్చేస్తాడు. ప్రాబ్లంని బైపాస్ చేసి లక్ష్యాన్ని చేరుకోవడం. ఎగ్జాక్ట్లీ. అడాప్టబిలిటీకి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదు. కానీ ఇక్కడ ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఉంది. కొత్త పరిస్థితులకు అడాప్ట్ అవ్వడం ఓకే, కానీ ఒక కొత్త వాతావరణంలో ఇతరుల నమ్మకాన్ని అంటే ట్రస్ట్ని ఎలా గెలుచుకోవాలి? అదే మేనేజ్మెంట్లో అత్యంత క్లిష్టమైన విషయం. దీనికి అశోకవనంలో సీతమ్మను కలిసిన సంఘటన ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. ఒకసారి ఆ పరిస్థితిని ఊహించండి. అశోకవనంలో సీతమ్మ చుట్టూ ఎప్పుడూ రాక్షసులుంటారు. వాళ్ళు మాయలు తెలిసిన వాళ్ళు, ఏ రూపమైనా దాల్చగలరు. అవును, ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. రైట్. అలాంటి భయానకమైన అనుమానాస్పదమైన వాతావరణంలో ఉన్న సీతమ్మ దగ్గరకు ఒక కోతి రూపంలో వెళ్ళి సంస్కృతంలో మాట్లాడుతూ నేను రాముడి బంటును అని డైరెక్ట్గా చెబితే ఆమె నమ్ముతుందా? ఖచ్చితంగా ఇది రాక్షసుల మాయే అనుకుంటుంది. ఖచ్చితంగా నమ్మదు. మోడర్న్ డేలో మనం కూడా అంతే కదా. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి నన్ను నమ్మండి, నేను మీ శ్రేయోభిలాషిని అని డైరెక్ట్గా చెబితే మనం వెంటనే డిఫెన్స్లో పడిపోతాం. మరి ఆ ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేశారాయన? అక్కడే ఉంది స్ట్రాటజీ. ఆయన నేరుగా ఆమె ముందు నిలబడకుండా చెట్టుమీద దాక్కుని కేవలం రాముడికి మరియు సీతమ్మకు మాత్రమే తెలిసిన అత్యంత పర్సనల్ అయిన కాకి వృత్తాంతం కథను పాడటం మొదలుపెట్టాడు. ఓహో, ఆ కథను వాడాడనమాట. అవును. ఆ కథ వినగానే సీతమ్మకు ఏమనిపిస్తోంది? ఈ కథ కేవలం నా రాముడికి మాత్రమే తెలుసు, దీన్ని ఇతను పాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఇతను నా రాముడి దగ్గర నుండి వచ్చినవాడే అని ఆమెకామె కంక్లూజన్కొస్తోంది. వావ్! ట్రస్ట్ అనేది మనం నన్ను నమ్ము అని అడిగితే వచ్చేది కాదు. మన కమ్యూనికేషన్,
మన ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తి మనల్ని నమ్మేలా ఒక గ్రౌండ్ క్రియేట్ చెయ్యాలి. వాట్ అ బ్యూటిఫుల్ ఇన్సైట్! ఏదైనా ఒక రిలేషన్షిప్లో గానీ లేదా బిజినెస్ నెగోసియేషన్స్లో గానీ ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఈ ఇన్సిడెంట్ ఒక టెక్స్ట్ బుక్లా చెప్తోంది. ఇకపోతే ఈ మొత్తం సోర్స్ మెటీరియల్లో నా ఫేవరెట్ పార్ట్ ఒకటుంది. ఆ ప్రసంగంలో చెప్పిన ఆవలింతల జాబ్ క్రియేట్ చేసుకోవడం. హహ, అవును, అది వినడానికి చాలా సరదాగా ఉంటుంది గాని దాని వెనుక ఉన్న నెగోషియేషన్ స్కిల్లు చాలా గొప్పది. రామపట్టాభిషేకం తరువాత జరిగిన సంఘటన ఇది. భరత, శత్రుఘ్న, సీతమ్మలు అందరూ రాముడికి చేసే సేవలన్నీ ఒక లిస్ట్ రాసుకుని వాళ్లే పంచుకున్నారు. అంటే హనుమంతుడికేం మిగల్చలేదా? అని గొడవ పడటమో లేదా నిరాశపడటమో చేస్తారు. దీన్ని మనం స్టార్టప్ భాషలో లేదా మోడర్న్ మార్కెట్ టర్మ్స్లో అనలైజ్ చేస్తే మార్కెట్లో అంతా కాంపిటీషన్ ఉంది. ఉన్న పనులన్నీ వేరే పెద్ద ప్లేయర్స్ తీసేసుకున్నారు. మార్కెట్ సాచురేట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త వాళ్లకు అక్కడ ఛాన్స్ లేదు. అప్పుడు ఆయనేం చేశాడు? ఎవరికీ దొరకని, ఎవరో ఆలోచించని ఒక కొత్త నిష్ను వెతుక్కున్నాడు. కరెక్ట్. ఆయన వాళ్లతో ఏ గొడవ పెట్టుకోలేదు. సరే, మీరంతా పెద్ద పెద్ద పనులు పంచుకున్నారు గదా, నేనొక చిన్న పని తీసుకుంటాను. ఎప్పుడైనా రాముడు నిద్రవచ్చి ఆవలిస్తే నేను చిటికలు వేస్తాను. ఇది కూడా ముఖ్యమే కదా అని చాలా వినయంగా అడిగాడు. భలే ఐడియా కదా! వాళ్లేమన్నారప్పుడు? దానికి వాళ్ళు నవ్వి, ఇదెంత చిన్న పని, తీసుకో అని ఒప్పుకున్నారు. కాని ఇక్కడున్న అసలు స్ట్రాటజీ ఏంటంటే, రాముడు ఎప్పుడు ఆవలిస్తాడో ఎవరికి తెలుసు? ఆవలింత అనేది ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా రావచ్చు. కాబట్టి ఆ పని నెపంతో 24 గంటలు రాముడి పక్కనే ఉండే అవకాశాన్ని, ఆ యాక్సెస్ని హనుమంతుడు సృష్టించుకున్నాడు. ఇది వింటుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అవకాశాల కోసం ఎదురుచూడటం కాదు, పరిస్థితులకు తగ్గట్టుగా దొరికిన చిన్న గ్యాప్లో మనకంటూ ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవటం. ఇది నేటి తరం అత్యవసరంగా నేర్చుకోవాల్సిన పాఠం. ఖచ్చితంగా. కాని ఇక్కడ నాకో డౌటొస్తోంది. ఇంత చురుకుదనం, ఒకేసారి ఇన్ని విషయాలపై అడాప్టబిలిటీ చూపిస్తున్నప్పుడు మైండ్ డైవర్ట్ అయిపోయే ప్రమాదం లేదా? ఇన్ని టాస్క్స్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి? దానికి మూలాల్లో ఏమైనా సమాధానముందా? ఖచ్చితంగా ఉంది. అక్కడే ఏకాగ్రత మరియు మైండ్ని యాంకర్ చేయడం అనే కాన్సెప్ట్ వస్తుంది. రసియా రామలఖన సీతామన బసియా అనే ఒక పంక్తిని విశ్లేషించారు. ఇందులో రసియా అంటే ఎప్పుడూ మంచి విషయాలు వినడానికి ఆసక్తి చూపించడం. మన మైండ్ మనం ఏం ఫీడ్ చేస్తే అదే అవుతుంది. అంటే ఆ ప్రసంగంలో చెప్పిన పంచతంత్ర కథల ఉదాహరణలాగన్నమాట. ఆ కథలు వినడం వల్ల మన ఆలోచనా విధానం ఎలా మారుతుందో చెప్పారు కదా? అవును. పంచతంత్ర కథలు ఎలాగైతే మన బుద్ధిని వివిధ కోణాల్లో తీర్చిదిద్దుతాయో, అలాగే ఎప్పుడూ ఉన్నతమైన విషయాలు వినడం వల్ల మన మనసు పరిపక్వత చెందుతుంది. ఇక మైండ్ని డైవర్ట్ అవ్వకుండా ఉంచడం గురించి ఒక అద్భుతమైన రూపకాన్ని చెప్పారు. సింబాలిజం. అవును. హనుమంతుడు తన గుండెని చీల్చి రాముణ్ణి చూపించడం అనేది మనందరికీ తెలిసిన దృశ్యమే. అది ఒక మ్యాజిక్ లేదా గ్రాఫిక్స్ అని అనుకుంటే పొరపాటే. అదొక సింబాలిజం. తన హృదయంలో, తన మనసులో ఎల్లప్పుడూ రాముడు, లక్ష్మణుడు మరియు సీతమ్మ ఉన్నారని చెప్పడం. దీన్ని కొంచెం సైకలాజికల్గా అన్వయిస్తే, రాముడు అంటే కర్తవ్యం లేదా జ్ఞానం, లక్ష్మణుడు అంటే త్యాగం లేదా వైరాగ్యం, సీతమ్మ అంటే స్వచ్ఛత లేదా భక్తి. అంటే తన ఇన్నర్ కోర్ని ఎప్పుడూ ఈ 3 వాల్యూస్కి లింక్ చేసి ఉంచారన్నమాట. సరిగ్గా చెప్పారు. తన మనసును ఎల్లప్పుడూ ఆ ఉన్నతమైన లక్ష్యాలకు యాంకర్ చేసి ఉంచారు. అలా యాంకర్ చేసిన మైండ్కి ఎన్ని వేల పనులు చేసినా, ఎన్ని బాధ్యతలు మోసినా ఫోకస్ చెదిరిపోదు. ఈ పాయింట్ని మన మోడ్రన్ లైఫ్తో ముడిపెట్టి ఒకసారి ఆలోచిస్తే, మన ఫోన్లో ఒక చిన్న నోటిఫికేషన్ రాగానే లేదా సోషల్ మీడియాలో ఒక రీల్ చూడగానే మన మైండ్ వెంటనే గంటల తరబడి డిస్ట్రాక్ట్ అయిపోతున్న రోజులివి కదా? అవును. అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో మన ఫోకస్ని కాపాడుకోవాలంటే మన మైండ్ని ఏదైనా ఒక బలమైన, అత్యున్నతమైన ఆదర్శానికి యాంకర్ చేసి ఉంచడమనే కాన్సెప్ట్ ఒక గేమ్ చేంజర్. ఆ యాంకర్ ఉంటేనే మన వేగం కరెక్ట్ డైరెక్షన్లో వెళుతుంది. సో ఈరోజు మనం చర్చించిన ఈ మొత్తం డీప్ డైవ్ని ఒకసారి సారాంశంగా చూస్తే, మనం చూసింది కేవలం భక్తి శ్లోకాలను కాదు. ఏమాత్రం కాదు. బాధ్యతను ఒక పదునైన బ్లేడ్లా ఫీల్ అవ్వడం దగ్గరనుండి, మాటల కంటే మన ఉనికి ద్వారానే పవర్ను చూపించడం, ఎదుటివారి నమ్మకాన్ని వారి పర్సనల్ ఎమోషన్స్ ద్వారా ఎలా నిర్మించుకోవాలో తెలుసుకోవడం, మరియు మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయిందని ఫీల్ అయ్యే టైంలో కూడా
కొత్త అవకాశాలను ఎలా సృష్టించుకోవాలో నేర్పించే ఒక కాంప్రహెన్సివ్ లీడర్షిప్ మాస్టర్ క్లాస్ను మనం డీకోడ్ చేశాం. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఇదొక అద్భుతమైన గైడ్. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరికి ఒక సరికొత్త కోణాన్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్నను వదిలివెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏవో అద్భుతాలు సాధించేసి 10 మందిని శాసించేసి తామే బాస్ అయిపోవాలని అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, సకల విద్యలు, అనంతమైన శక్తి, ఎదుటివాళ్లను సైలెంట్గా భయపెట్టగల సామర్థ్యం, అత్యున్నతమైన తెలివితేటలు అన్నీ ఉన్న ఒక వ్యక్తి తనకు తాను ఎప్పుడు ఏమని పిలుచుకున్నాడో తెలుసా? రామబంటు. అవును, నేను కేవలం రామబంటును అనగా సేవకుడిని అని మాత్రమే చెప్పుకున్నాడు. తన అపారమైన శక్తిని తన ఈగో కోసం కాకుండా సేవ కోసం మాత్రమే ఉపయోగించాడు. మనం కోరుకునే మోడర్న్ లీడర్షిప్కి అంత ఎదిగినా కూడా ఒక సేవకుడిలా ఒదిగి ఉండాలనే ఆ మైండ్ సెట్కి మధ్య ఉన్న సంబంధమేంటి? ఇదొక గొప్ప పారాడాక్స్. అవును, నిరంతరం నేర్చుకుంటూ అహంకారాన్ని పక్కనపెట్టి మన పనికి మనం సేవ చేస్తూ ఉండటమే అసలైన అధికారమా? ఈ వైరుధ్యాన్ని మీకై మీరు ఒకసారి లోతుగా ఆలోచించండి. ఎందుకంటే ఆ ఎక్స్రే మెషీన్ లాగా మన గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ ప్రాచీన జ్ఞానం మనకు అద్భుతమైన అద్దం లాంటిది. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.